మరి అంతకాలం 20 దాదాపు 15 సంవత్సరాలు ఉన్నారా? 17 సంవత్సరాలు. 17, 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు పార్టీలు ఉండి ఎందుకు మరి బయటికి వచ్చారా? అరెస్టే? అరెస్ట్ కాలేదన్న. మా అన్న 2000 అదే మేము నయాగడ దాడి కోసం వెళ్ళే టైంలో మా అన్న అరెస్ట్ అయ్యిండు. అప్పటికి ఇంకా సూర్యం తర్వాత చనిపోయిండులే. ఇంకా సూర్యం చనిపోయిన తర్వాత నయాగడ దాడికి మేము వెళ్ళే టైంలోనే అన్న అరెస్ట్ అయినాము. ఆ రిహార్సల్ మొత్తము నేను ఏడుస్తూనే ఉన్నా. రకరకాల ప్రచారం చేస్తుంది మీడియా. డబ్బులు దొరికినాయంట, తుపాకులు దొరికినాయంట. కానీ మా అన్న దగ్గర ఏమీ దొరకలేదు. కానీ ఎవరెవరు పక్కన ఉన్నటువంటి వాళ్ళ కాడ దొరికినాయన్నీ కూడా మా అన్న కాడికి తీసుకొచ్చి ప్రచారం చేస్తాం. పారిపోయారు, రకరకాలుగా చేస్తున్నారు. కానీ ఇంకా పార్టీ అయితే మరి పార్టీ ఏ రోజు నెగిటివ్గా మాట్లాడలేదు. ఎందుకు బయటికి రావాలనుకున్నారు? నేను 2-3 సార్లు సీసీకి లెటర్ రాశానన్న. మరి సీసీ నెంబర్లు కూడా అరెస్ట్ అయ్యి బయటకు వస్తున్నారు కదా. మరి మా ఫ్యామిలీ మొత్తము పార్టీ కోసం, ప్రజల కోసం, పార్టీలోకి ఫస్ట్ వచ్చినాము, తర్వాత ప్రజల కోసం ఇంత త్యాగం చేసింది మా కుటుంబము. మరి మా అన్న అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు జైల్లో ఉంటున్నాడు. 7 సంవత్సరాలు అవుతుంది, 6-7 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటికి పార్టీ పట్టించుకుంటలేదా లేకపోతే ఏంటి అసలు అని చెప్పేసి నేను లెటర్లు రాసిన, కలిసిన సీసీ నెంబర్ నల్ల నేను అడుగుతున్నా. అడిగితే సమాధానమేమో ఆ ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము, కానీ ఇప్పుడు ఏపీలో మనకు సపోర్ట్ బలం లేదు. తర్వాత అన్న కూడా వచ్చి ప్రతిసారి కోర్టుకు వచ్చినప్పుడల్లా నినాదాలు ఇవ్వడము, కొంచెము కేసులు పెరిగే విధంగా చేస్తున్నాడు. అవి కూడా అన్నకు లెటర్ రాసినాము అట్లా చేయొద్దు అని చెప్పేసి. అట్లా చేయొద్దు అంటే మరి సైలెంట్గా ఉంటేనేమో వీడు సరెండర్ అయినాడు అంటారు. మరి ఇట్లా చేస్తే ఎక్కువ కేసులు అవుతున్నాయి, రావడానికి ఇబ్బంది అవుతుంది కదా అంటున్నారు. మరి ఎట్లా అవుతుంది ఇది అని చెప్పేసి నేను 2-3 సార్లు అయితే లెటర్లు రాసిన. సీసీ వాళ్ళకి రాసిన, గణపతికి రాసిన. గణపతి కలిసినప్పుడు కూడా నేను మాట్లాడినా. మరి సీసీ నెంబర్లు కూడా మిసాల్ రాజిరెడ్డి అరెస్ట్ అయిన కొన్ని రోజులకే మరి ఎట్లా లోపలికి వచ్చిండు. మరి మా అన్న 7 సంవత్సరాలు అవుతుంది కదా, ఎందుకు బయటికి తీసుకురావడానికి పార్టీ ప్రయత్నిస్తలేదు అనేటువంటిది నేను ప్రశ్నించడం, ప్రతి ఒక్క సీసీ నెంబర్ని అడగడం అయితే నేను చేసిన. కానీ సమాధానము కరెక్ట్గానైతే నాకు ఏ రోజు రాలే సమాధానము. ప్రయత్నం చేస్తున్నాము, వస్తే డీకేకే వస్తాడు మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నారు తప్ప, కానీ ఇంకా దీనికైతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మరి ఇన్ని చేసినా అసలు కనీసము ఎందుకు ఇట్లా ఆలోచిస్తలేరు. మరి మా నాన్నను నేను తీసుకొచ్చి డీకేలో పెడదాం అనుకున్నాము. ఎందుకంటే మా నాన్న ఇక్కడ అనాదిగా అయ్యిండు. లాస్ట్కు ఎవరు అన్నం పెట్టకుండా మొత్తం ఒకలాగా అయిపోయిండు అనమాట. కాబట్టి సీసీ వాళ్ళతో నేను మాట్లాడినా, మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ డీకేలో జంతన్ సర్కార్లు ఉన్నాయి కదా, ఇక్కడ పెడదాము. మరి మా నాన్న కూడా ఇట్లా అయిపోయిండు కదా, కనీసం మేము 4 పుట్టి పెరిగితే 4 వచ్చి ఇట్లా అయితేమి, మా నాన్నకు దిక్కు లేకుండా అయింది, ఇక్కడ పెడదామని చెప్పిన. దానికి సరేలే అన్నారు, కానీ దానికి సమాధానం ఏం చెప్పలే. 4-5 సంవత్సరాలు ఏం చెప్పలేదు. ఇక నేను చెప్పిన మరి నాకైతే ఉండబుద్ధి కావట్లేదు, మరి మా అన్న గురించి అయితే ప్రయత్నం చేస్తలేరు. మరి ఇంతమంది అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తున్నారు. మాకు ఉదాహరణగా మిసాల్ రాజిరెడ్డి అరెస్ట్ అయ్యిండు, వెంటనే ఏదో మైనింగ్ ఒప్పందాలు చేసుకున్నారు, వెంటనే హెలికాప్టర్లో లోపలికి తీసుకొచ్చి దింపిండ్రు. మరి మా అన్నని ఎందుకు తీసుకురావడానికి కమిటీ ప్రయత్నం చేస్తలేదు అనేటువంటిది అయితే నాకు మనసులో పడింది. ఆ విషయం నీకు చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? మీరేమన్నారు? నేను రానన్నాడు. అవునా? ఫస్ట్ అన్నాడు నేను రాను, నేను పార్టీలో పుట్టి పెరిగింది, నేను పార్టీ ఏరియాలో, నేను రాను అన్నాడు. సరే నీ ఇష్టము అని చెప్పిన. నీ ఇష్టం, నేనైతే ఇంటికి వెళ్ళిపోతానని చెప్పిన. ఇక పార్టీ వాళ్ళు నేను జంపన్నతో చెప్పిన ఈ విషయం, జంపన్నతోటి మాట్లాడినా. లాస్ట్కు కన్విన్స్ అయ్యిండు. నేనైతే వెళ్ళిపోతాను. కలిసే వచ్చినాము. ఎక్కడ సరెండర్ అయ్యారు? ఒంగోలే సరెండర్ అయింది. ఎవరి ద్వారా? మేము బయటకు వచ్చేసరికి మా అన్న లింకులోకి వచ్చినామన్న. మేము అసలు మా వదిన లింకులోకి మేము బయటకు వచ్చినాక వదిన ఫోన్ నెంబర్తో ఫోన్ చేసినాము. వదిన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన తర్వాత ఇక వదినకు తెలిసిన కొంతమంది వీళ్ళు రిపోర్టర్లు వాళ్ళు చెప్పింది. ఆల్రెడీ అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా మీ చెల్లి అమ్మాయి పెళ్లి చేసుకున్నదంట, వాళ్ళిద్దరు బయటకు వస్తాము, మీ చెల్లెలు ఇంకో చెల్లెలు రమ నేను ముగ్గురం కలిసే వచ్చింది. మేము మేము ముందుగానే బయటికి రావాలనుకున్నాము. అయితే మా చెల్లెలు ఇంకొక చెల్లెలు కూడా కమ్యూనికేషన్ దాంట్లో డీకేకి వచ్చింది. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి బయట ఉంటున్న టైంలో నేను లెటర్ రాసిన, బావ చనిపోయిండు, నేను బాగా దీంట్లో ఉన్నాను, కనీసం నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, దాంట్లో ఉండి నేను బయట పడలేకపోతున్నాను అని చెప్పి నేను వీళ్ళకు లెటర్లు రాసిన, అన్నకు రాసిన,
జైలుకు పోతుందని చెప్పేసి అంటే అన్నకు కూడా రాసిన, చెల్లెళ్ళకు రాసిన, మాధవికి రాసిన, ఇలా ముగ్గురికి లెటర్లు రాసిన తర్వాత వీళ్ళు చెల్లి ఆ లెటర్ చదువుకున్న తర్వాత ఇంకా ఖచ్చితంగా నేను పోవాల్సిందే అక్క కాడికి అని చెప్పేసి చెల్లి వచ్చింది. చెల్లి వచ్చి డీకేలో కలిసింది, ఏఓబి నుంచి లింకుతో డీకేలో వచ్చి కలిసింది. ఇక జల్లిని వచ్చినాక అమ్మాయికైతే ఇంట్రెస్ట్గా లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను అన్నది. నేనైతే ఉండనుక బయటికి పోతాను, నేనైతే చేయలేను, బాగా టార్చర్ పెట్టిండు నాకు, నేను చేయలేను పార్టీలో అని చెప్పి బాగా ఏడ్చింది. అమ్మాయిని చాలా చిత్రించలు పెట్టిండు. సరెండర్ అయిన తర్వాత మీ జీవితం ఇప్పుడు సరెండర్ అయినాక వీళ్ళందరూ వచ్చి మాకు ఇంట్రాగేషన్ కోసం వచ్చిండ్రు, ఈ ఎస్పీలు అందరూ వచ్చిండ్రు. దాదాపు మహేష్ చంద్ర లడహా వచ్చిండు, ఆయన అప్పుడు ఏదో గ్రేహౌండ్స్కు సంబంధించి బాధ్యతలు చూస్తున్నాడు వచ్చిండు. ఈ రంగనాథ్ అన్న కూడా ఎస్పీగా ఉన్నాడు, నల్గొండ ఎస్పీగానే ఎక్కడ ఉన్నాడు, ఖమ్మం జిల్లా. చూసి ఏమన్నారు? చూసి అసలు మీరు పద్మ అని నేను అనుకోలేదు, అవునా అని చెప్పేసి అన్నారు. చెప్పాడు, నేనైతే మీ ఫ్యామిలీ విషయంలో అంటే అమ్మ విషయంలో ఉన్నాననేది మీకు ఆలోచన ఉంది, కానీ నేనైతే అమ్మ విషయంలో అసలు లేను, అట్లా చేయడం తప్పే, అమ్మను ఆ ఏజ్లో చంపడం అనేటువంటిది తప్పేను, కానీ తప్పు అనేటువంటిది ఇంకా మీరు చేసిండ్రు మేము చేసినాం కదా, కానీ నేనైతే లేను, మీకైతే ఆ కోపం నా మీద ఉంది అని మాట్లాడిండు. ఏం మాట్లాడలే, ఇంకా జనరల్గా పార్టీ విషయాలు మాట్లాడిండ్రు, ఎట్లా ఏంటి ఎక్కడ ఉన్నారు, ఇంకా ఇవే కదా వాళ్ళు అడిగేది, మొత్తం రైళ్ళు ఏ రైళ్ళల్లో ఉన్నారు, మేము ఉన్న విషయాలన్నీ చెప్పినాము, ఏ రైళ్ళల్లో ఉన్నాం, ఏ ఎన్కౌంటర్లలో ఉన్నాం, ఇవన్నీ చెప్పినాము. అచ్చా, మీరు పార్టీల నుంచి వెళ్ళారమ్మా, మీరు దాదాపు 14 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక్కడ మళ్ళీ అన్నలు వచ్చారంటూ ఇల్లు ఇవ్వడానికి కానీ ఉద్యోగాలకు కానీ ఎవరు ఇబ్బంది పెట్టారా? అన్న మాకు ఫస్ట్ ఎవ్వరు రెంట్కి ఇల్లు ఇవ్వడానికి అయితే ఎవరు ఒప్పుకోలేదు, లాస్ట్కు మా బంధువులు కూడా మాకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇల్లు వచ్చి ఉంటే మళ్ళీ పోలీసులతో మాకు ఇబ్బంది అని చెప్పేసి ఎవరు ఒప్పుకోలేదు. ఇప్పుడు మేము ఉంటున్నటువంటి ఇల్లు మాకు తెలిసినటువంటి బంధువులు, దూరం బంధువులు నాగులవరం అయితే వాళ్ళు కాలేజీ కోసం తీసుకొని ఉన్నారు, పైన మొత్తం కాలేజీ కోసం తీసుకున్నారు, మేము ఉండే రూము కూడా కాలేజీ ఆఫీస్ కోసం తీసుకొని ఉన్నారు. ఆయన వాళ్ళు మాకు బావోళ్ళు అవుతారు, అన్న దగ్గరికి తిరుగుతుండేవాడు, కోర్టు దగ్గరికి, అన్నకు కొన్ని కేసులలో కూడా ఆ బావ కూడా వచ్చినాడు. అప్పుడు సరే బావ ఇంకా ఎవ్వరు ఇల్లు ఇవ్వట్లేదు కదా, నా ఇల్లు ఆడ ఉంది, ఆఫీస్గా ఉంది, ఆఫీసు నేను పైనే పెట్టుకుంటాను కాలేజీకి, నా ఆయన ఇచ్చాడు. కానీ కరెక్ట్ ఇల్లు వరకు బాగానే ఉంది, కానీ మరి కుటుంబ పోషణ కరువు పనికి పోయే వాళ్ళమన్నా, కూలికైతే మేము విడిగా కూలికి వెళ్ళలేదు, కానీ కరువు పనికి అయితే అందరం పోయినాము. మీరు అడవిలో ఉన్నప్పుడు ప్రపంచం వేరు, బయటకు వచ్చాక ఇంకొక ప్రపంచం కనిపిస్తుంటది. మాకు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారన్న పోలీసు వాళ్ళు, మేము వచ్చినాక అందరికి మాకు ఉద్యోగాలు ఇస్తామని అయితే వాళ్ళు చెప్పారు, మేము వద్దన్నాము. ఎందుకంటే మేము పార్టీలో ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది జాబ్ చేసేటువంటి వాళ్ళని మేము చూస్తున్నాము, జాబ్ చేస్తూ ఇప్పుడు మనల్ని నమ్ముకోనుండి మనతో పాటు తిరిగి మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళనే మళ్ళీ చంపడం కోసం వెళ్తున్నారు, అలాగ వెళ్ళడం మాకు ఇష్టం లేదు అని చెప్పి మేము చెప్పినాం అప్పుడే. అంటే ఒకప్పుడు తుపాకులు పట్టుకున్నారు, తర్వాత రైతు పనే చేసుకున్నాము, నాగలి పట్టుకున్నాము. మాకు మా నాన్న మాది ముంపు గ్రామం కింద పోయిందన్న, మా ఊరు లక్ష్మీపురం అనేటువంటి విలేజ్ వెలిగొండ ముంపు గ్రామం కింద పోయింది. అక్కడ వచ్చినటువంటి డబ్బులు మెజార్టీ పార్టీ అవసరాలు రీతే ఖర్చు పెట్టినాము. కొంత డబ్బు మా చెల్లెలు బయటకు వచ్చిన తర్వాత అక్కడెక్కడ ఉన్న కొంత డబ్బు వచ్చిన డబ్బులలో 1-2 ఎకరాలకు డబ్బు రాకపోతే అప్పుడు మా చెల్లి తిరిగి ఆ డబ్బు తీసుకొని వచ్చి ఇక్కడ కలగట్ల అనేటువంటి గ్రామం దగ్గర 3 ఎకరాల పొలం కొన్నది. ఆ పొలం మాకు ఉన్నది మేము వచ్చే నాటికి, ఆల్రెడీ మా మరదలు బయటనే ఉన్నది కదా, ఆ బత్తాయి తోటనే కొన్నారు, కొనేటప్పుడే బత్తాయి తోట కొన్నారు. మా మేనమామ వాళ్ళు మెజారిటీ సహకరించి ఆ తోట కొనిచ్చిండ్రు. ఆ తోట చేసుకుంటున్నాము, కరువు పనికి పోతున్నాము. అట్లా బత్తాకాయలు అమ్ముకునే వాళ్ళం అప్పుడు. తర్వాత కరువు పనికి పోయిన డబ్బులు వీటితోనే బతిక. అయితే చాలా ఇబ్బంది, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున జనాలు వచ్చిండ్రు. రోజుకు 7-8 మంది కార్లు వచ్చేపోయాయి. అన్న వాళ్ళు అందరూ వచ్చిండంట, పద్మకు వచ్చిందంట, సాగర్ అన్న వచ్చిండంట అని చెప్పేసి చూడడం కోసం వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇద్దామన్నా కూడా మాకు డబ్బులు లేవు, ఎందుకంటే ఈ ఫిల్టర్ నీళ్ళు వాడేది. ఫిల్టర్ నీళ్ళు కొనుక్కోవాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి, వాళ్ళకు వండి పెట్టడానికి ఇబ్బంది పడ్డాము. మేము వచ్చే రోజు ఆ రోజు అడిగినాం, మరి మా ఫ్యామిలీ మొత్తము మా ఫ్యామిలీలో ఉన్నటువంటి డబ్బునంతా తీసుకొచ్చి పార్టీ ఖర్చు పెట్టినాము, మరి ఈరోజు మేము బయటికి వెళ్ళి బతకాలి కదా, మరి మేము ఎట్లా బతకాలి అని అడిగినాము.
అంటే సరే సాకేతు అదే రామకృష్ణ కదా మీకు బాధ్యుడిగా అక్కడ ఉన్నది, వచ్చినాక కలిసినాక మొత్తం కమిటీ మాట్లాడుకొని ఎంతో కొంత సాయం చేస్తాంలే అని చెప్పేసి పార్టీ చెప్పిండ్రు ఆ రోజు మాకు. ఇక మళ్ళీ మమ్మల్ని పార్టీ లింకులో మాకు కలిసింది లేదు, మేము ఎట్లా బతుకుతున్నాం అనేటువంటిది చేసింది లేదు, ఇంతవరకు లేదు, ఎప్పుడూ లేదు. కానీ మా బతుకు మేము బతుకుతున్నాం, మాకు ఉద్యోగాలు వద్దు, మేము ఒక మానవత్వంతో మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళను సరే మాకు చేతగాక మేము వచ్చినాం కానీ వాళ్ళకు చేతనైంది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు చేతనైంది వాళ్ళు చేస్తున్న పార్టీ ఉంటుంది కాబట్టి మనము పార్టీని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే మాకు చేతగాక మేము ఈరోజు బయటకు వచ్చి బతుకుతున్నాము. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు ఇలాంటివే పార్టీ చాలా మందిని దూరం చేసుకుంటున్నది. ఇప్పుడు మేము మాజీలుగా మేమైతే పార్టీ పోలీసులకు మేము ఏ రోజు సహకరించింది లేదు. పోలీసులు కూడా మమ్మల్ని బలవంతం చేసి ఇది చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అయితే పోలీసులు కూడా మాకు ఏ విధంగా సహకరించిండ్రు, భూమి వచ్చే విధంగా సహకరించిండ్రు. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ మొత్తము ఒక నాయకత్వ స్థానంలో ఉండి వచ్చిండ్రు కాబట్టి వీళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ పోతే అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు మాకు అన్ని విషయాలు సహకరించిండ్రు. భూమి వచ్చే విధంగా సహకరించిండ్రు. నా పేరు మీద ఉన్న నాకు మా చెల్లెలకు ఉన్న రివార్డు వచ్చే విధంగా సహకరించిండ్రు. ఎంత వచ్చింది మీకు రివార్డు? నాకు 5 లక్షలు వచ్చినాయి, మా చెల్లెలకి 4 లక్షల రివార్డు వచ్చింది. మైనుకు ఛత్తీస్గఢ్లో ఇస్తారని చెప్పిండ్రు, తర్వాత 4 లక్షలు ఇచ్చిండ్రు. బర్రెలు పెట్టుకున్నాము. ఆ ఉన్నటువంటి పొలంతో ఆ బర్రెలు పెట్టుకొని కరువు పనితోటి మేము మా జీవనం మేము పోషించుకుంటున్నాము. అయితే పోలీసులు కూడా మమ్మల్ని ఏ రోజు మాకు ఇబ్బంది పెట్టలేదు. మీరు ఇట్లా చాలామంది మాజీలు చెప్తున్నారు మమ్మల్ని, మేము బయట ఉంటే మమ్మల్ని ఇట్లా రమ్మంటున్నారు, అట్లా రమ్మంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారని. కానీ మాకు ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడన్నా ఒకవేళ ఏదన్నా క్లాసు రూపంగా రమ్మన్నా కూడా ఏదన్నా మాకు పని ఉందన్నా ఇట్లా మేము బర్రెలు పెట్టుకున్నాం మా బతుకు తెరువు కోసం అని, సరేనమ్మా ఓకే అని చెప్పేసి అంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు.